హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మనం 2 or 3 months బేబీస్ కోసం మంచి ఉక్కు పౌడర్ హెల్దీ ఫుడ్ తయారు చేసుకునే పద్ధతి చెప్తాను. సెర్లాక్ ప్యారెక్స్ కన్నా ఇది చాలా హెల్దీ ఫుడ్. ట్రై చేయండి అందరూ కూడా. ఇప్పుడు వీటి ప్రోటీన్ తాలూకా పౌడర్ తాలూకా ఇంగ్రీడియంట్స్ ఇవి చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, ఉక్కుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో బియ్యం ఒక 3 పిడికిళ్ళు తీసుకోండి. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్. అటుకులు కూడా కొద్దిగా బియ్యంతో సమానంగా కొద్దిగా తగ్గించి తీసుకోండి, పర్వాలేదు. అలాగే జీడిపప్పు కొద్దిగా, కందిపప్పు 1 పిడికిడు తీసుకోండి. పెసరపప్పు 2 పిడికిళ్ళు తీసుకోండి. బాదం పప్పు నానబెట్టి పొట్టు తీసినవి ఒక 5 or 6 తీసుకోండి. ఇలాగా ఒక్క మిరపకాయ తీసుకోండి. లేదు అంటే కారప్పొడి అయినా మీరు వాడుకోవచ్చు. 2 చిటికలు 3 చిటికలు లాగా, అంతే, ఎక్కువ వేయకూడదు కారప్పొడి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీటినన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేయాలన్నీ కూడా ఫ్రై చేసి పౌడర్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఫస్ట్ బియ్యం వేసి వేపుకుందాము. తర్వాత 1 by 1 అలాగా వేపుకుందాం. దోరగా వేపుకోవాలి చక్కగాను. ఆ పచ్చిదంతా పోవాలన్నమాట అందులోంచి. ఆ బియ్యం అలాగా బుబ్బి బాగా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత పెసరపప్పు, కందిపప్పు, అటుకులు కూడా బ్రౌన్గా వచ్చేంత వరకు, తర్వాత జీడిపప్పు, అన్నీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బాగా వేపుకోవాలి. జీలకర్ర, ఉప్పు కూడా వేపుకుంటే కొద్దిగా డ్రై అవుతుంది, నీరు లేకుండా ఉంటుంది. అలాగే మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుందాము. మొత్తం ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకుందాము. అన్నీ జీడిపప్పులు అన్నీ మనం ఏవైతే వేపుకున్నామో అన్నీ కూడా మిక్సీలో వేసుకుందాము. తర్వాత సాల్ట్, కారం నేను పొడి చేసి ఉన్నది వేసుకుంటున్నాను, మిరపకాయలు పొడి చేసి ఉన్నది ఆ మాత్రం క్వాంటిటీ. ఇలాగా ఫైన్గా మెత్తగా ఆడుకోవాలి, లేదంటే కొద్దిగా మీరు జల్లించుకున్నా పర్వాలేదు. తర్వాత మనం అది ఎలా తయారు చేసుకుందామో చెప్తాను. పొయ్యి మీద ఇలాగా నేను డెకరేషన్ చేసుకున్న పౌడరు ఏటేటి ఇంగ్రీడియంట్స్ వాడామో. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ పౌడర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. తర్వాత 1 స్పూన్ పౌడర్ వేయాలి, ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అది మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీద కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలాగా చూసారా, కొద్దిగా చిక్కదనం పడుతుంది అలాగన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా ఉడుకు పడుతుంది కదా, బుడగల్లాగా వచ్చి అలాగా కొద్దిగా చిక్కగా వస్తుంది చూడండి. ఆ చిక్కగా వచ్చాక దించుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది, చల్లారేసరికి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది తినిపించడానికి పిల్లలకి. చాలా పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా చక్కటి హెల్దీ ఫుడ్ తయారవుతుంది. సెర్లాక్, ప్యారెక్స్, మిగతా కంపెనీ ప్రోడక్ట్స్ కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకి పెడితే వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి చాలా హెల్దీ ఫుడ్గా పనిచేస్తుంది పిల్లలకి మాత్రం. వాళ్ళకి అన్నప్రాసన అయినంత వరకు కూడా మనం ఇది తినిపించవచ్చు. తర్వాత కూడా ఈ పౌడర్ వాడుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు. చిన్న వెజిటబుల్స్ వేసి కట్ చేసి లైట్గా ఉప్పు కారం వేసుకొని ఒక చిన్న ప్యాన్ కేక్లా చేసి వాళ్ళకి పెట్టచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత అలసిపోయి వస్తారు కదా, వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అవుతుంది. అలాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అన్నప్రాసన అయినంత వరకు ఈ విధంగా మనం ఉక్కించుకొని పెట్టామనుకోండి, ఉడకబెట్టి పౌడరు, చాలా 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 హెల్దీగా ఉంటారు, గ్రోత్ వస్తారు, బొద్దుగా కూడా కనబడతారు అన్నమాట పిల్లలు. చాలా హెల్దీ ఫుడ్, ఎన్నో రకాలైన ప్రోటీన్స్ కూడా అందిస్తూ ఉంటుంది ఈ పౌడర్. మనం వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా కూడా ఉంటారు. అలాగే
పాలల్లో వేసే మిక్సింగ్ పౌడర్ కూడా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. మిగతా ఏవి మనం కొనుక్కోకర్లేదు బయట మార్కెట్లో. అలాగే మనం చూపించిన బీట్రూట్ జ్యూస్ కూడా చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అందరూ కూడా ట్రై చేయండి. ఐరన్ తక్కువైన వాళ్ళకి కూడా బీట్రూట్ బాగా పనిచేస్తుంది, బీట్రూట్ జ్యూస్. ఇలాగే ఈ పౌడర్ కూడా స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు. ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ లాస్, వెయిట్ హెయిర్ ప్రాబ్లం. దీనికోసం మనం ఇంట్లోనే చేసుకునే సింపుల్ చిట్కా, మనం వాడే కొబ్బరి నూనె తీసుకోండి. ఇప్పుడు ఆ ఖాళీ బౌల్లో అంత క్వాంటిటీ తీసుకోండి, నిండగా బాగా వెచ్చబెట్టండి పొయ్యి మీద ఆయిల్ని. అది చల్లారాక ఈ కర్రీ లీవ్స్ని తీసుకోండి. ఆ క్వాంటిటీ ఆయిల్కి ఇంత ఉండాలి కర్రీ లీవ్స్. అలాగే 1 స్పూన్, అలాగే మెంతులు బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. 1 స్పూన్ మెంతి పొడి రెడీ చేసి ఉంచుకోండి పొడి. తర్వాత ఆయిల్ చల్లారాక ఆ కర్రీ లీవ్స్, మెంతి పొడి వేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. ఒకరోజు ఒక పూట వరకైనా మ్యాక్సిమం ఉంచుకోండి, రసం దిగుతాయి, బాగా ఆయిల్కి పడతాయి కాబట్టి. తర్వాత మనం రోజు హెయిర్కి అప్లై చేసుకోండి, కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు రాసుకున్నట్టు మసాజ్ చేస్తున్నట్టుగా రాసుకోండి. హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, వైట్ హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే కర్పూరం మనం హారతలకి ఇస్తూ ఉంటాం, రోజు ఇంట్లో పూజలకు వాడుతూ ఉంటాము. ఆ కర్పూరం ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఇళ్ళల్లో సామాన్లు బియ్యం పురుగు పట్టేస్తున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి అనుకుంటున్నారు కదా. ఒక్క కర్పూరం బిళ్ళ పట్లం కట్టేసి మనం స్టోర్ చేసుకున్న డబ్బాల్లో వేయండి. మరి చీమలు పురుగులు ఉండవు. పట్లం ఎందుకంటే వాసన పట్టకుండా అనమాట. మ్యాక్సిమం ఎండబెట్టినప్పుడు కూడా ఒక్క బిళ్ళ వేయండి, మొత్తం చీమలన్నీ వెళ్ళిపోతాయి. మరి ఇంకేం ప్రాబ్లం ఉండదు, హాయిగా ఉండొచ్చు. ట్రై చేయండి అందరూ. ఇప్పుడు మనం మార్నింగ్ వెల్లుల్లిపాయలు వలాలి చేయాలి, వంటకు లేట్ అయిపోతుంది, క్యారేజీలు స్కూల్కి పంపించాలి అనుకునే వాళ్ళకు చిన్న చిట్కా. ఎల్లుల్లిపాయలు 2-3 ఎల్లుల్లి గడ్డలు తీసుకొని బాగా విడదీయండి, రెబ్బల్ని బాగా విడదీసి వాటికి ఆయిల్ శుభ్రంగా అప్లై చేయండి. వంట ఆయిల్ బాగా ఎండబెట్టండి, ఒక పూటల్లా తొక్కలు ఇట్టే వచ్చేస్తాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం. బాయ్ ఫ్రెండ్స్.